భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు రాజ్యాంగంలో పూర్తిగా మా హక్కులు విధులు బాధ్యతలను పూర్తిగా మాకు ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే హక్కును కల్పిస్తూ మరి గతంలో మరి రాజరిక వ్యవస్థ మరి గుడ్డోడైనా ఎడ్డోడైనా కుంటోడైనా వాడు చెప్పిందే రాజ్యం రాజరికం మరి అలా మా యొక్క బతుకులు మరి మా యొక్క దీన వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకొని అంబేద్కర్ గారు మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల మరి ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకొచ్చింది. కానీ ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకొచ్చినప్పటికీ కూడా రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయడం లేదు. మరి అగ్రవర్ణ వ్యవస్థ మరి ఇప్పటికి కూడా మా జనాభా 80% ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా అనగదొక్కుతూ ఉన్నారు. మరి ఈ అనగదొక్కే వ్యవస్థను ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థను మరి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్యే ఎంపీలు మరి మిగతా అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలి. మాకు రావాల్సిన హక్కులు విధులు బాధ్యతలను ఖచ్చితంగా అమలు చేయాలి. పకడ్బందీగా మరి రాజ్యాంగాన్ని అమలు చేస్తే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది. 70 సంవత్సరాలలో ఇప్పటికి కూడా మాకు స్వాతంత్రం వచ్చినట్టు సంతోషంగా ఉన్నట్టు మేము లేము. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మాకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఇంకా కూడా మాకు రావడం లేదు. గతంలో ఈ యొక్క 20 సంవత్సరాల కింద జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఇంగ్లీష్లో NSFDC అనేటటువంటి పథకము ప్రవేశపెట్టారు. అట్టి పథకము బెనిఫిషియర్ నుంచి కేవలం 5% కడితే 95% మా యొక్క ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అందేటివి. అటువంటి పథకాలు ఇవాళ అన్ని మరుగున పడ్డాయి. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద మరి దృష్టి పెట్టాలి. మరి మా యొక్క నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోతే మా పరిస్థితి ఏంటిది? మా యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బ్యాక్లాగ్ పోస్టులు మరి మరుగున పెడితే పరిస్థితి ఏంటిది? ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. మరి మా యొక్క కేవలము మరి మా ఎస్సీ ఎస్టీ కాదు బీసీ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. బీసీ వాళ్ళకు కూడా మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు రావాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి ఏజెన్సీ ప్రాంతంలో కూడా మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అందరికీ సమాన హక్కులు ఉండాలి. రాజ్యాంగంలో అందరికీ సమానం ఉండాలి. ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుంది. పోడు భూములకు పట్టాలు రావాలి. మరి గతంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యవసాయ కూలీలకు మరి 3 ఎకరాల భూమి అనేటటువంటి పథకం ఎక్కడ పోయింది? మరి అలాంటి పథకాన్ని కూడా పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.